beach Miami, but I watched the movie Gummy. So Vishwak Sen Gari movie, it's a cult movie and Vishwak Sen Gari ki. So many of the people said movie is not good. Yes, movie is an experience. That's it. So దాన్ని ఏమంటారు అంటే ట్రైలర్ చూపించింది వేరు. వాట్ ద ట్రైలర్ యూ వాచ్డ్ ఇన్ యూట్యూబ్ దట్ ఈస్ నాట్ రైట్. సో మూవీ ఏంటంటే ఫోబియా అండ్ ద సర్జరీ ఆఫ్ లోబాటమీ. లోబాటమీ అనేటువంటిది ఆయన జీవితాన్ని ఏ విధంగా మార్చింది అనేటువంటిది మూవీ. సో కథనాల ప్రకారం మూవీ బాగానే ఉంది. మన ఈ కాగితం గారు మంచి కాగితాన్ని వదిలారు, ఐమాక్స్ లో ఒక మంచి కాగితాన్ని వదిలేశారు. మూవీ ఇస్ గుడ్. బట్ ఇప్పటికీ నాకు డైజెస్ట్ కాని విషయం ఏంటంటే సైబీరియన్ టైగర్ అని విన్నా. వేర్ ఈస్ ద సైబీరియన్ లయన్? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈవెన్ దో ఐ కుడ్ నాట్ ఫైండ్ ఇన్ గూగుల్ ఆల్సో. trying search to find the Siberian lion, that is not found in Google also. దొరకలేదు. సో దట్ ఈస్ మూవీ. సో విశ్వక్ సేన్ గారి యాక్షన్ బాగానే ఉంది. ఒక సీన్ కాడ ఆయన ఒరిజినాలిటీ బయటపడుతుంది. క్యారెక్టర్ కి బియాండ్ ద క్యారెక్టర్ వస్తుంది. క్యారెక్టర్ కి తగ్గట్టు రావాలి కానీ బియాండ్ ద క్యారెక్టర్ వస్తుంది. మీకు పైసల రోగం ఉంది, వాళ్ళకు పైసల రోగం ఉంది, మీకు రివ్యూ రోగం ఉంది, నాకు రివ్యూ చెప్పే రోగం ఉంది. సో అది అనమాట. దానికోసం ఆయన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అది వదిలేస్తే మిగతా మూవీ ఈజ్ గుడ్ అండి. ఇదే ఒకవేళ హాలీవుడ్ వాడు తీస్తే అబ్బా ఏం సినిమా అంటారు. ఓపెన్ హైమర్ ఏం సినిమా అన్నా అందరికి తెలిసిన కథనే కదా. ఆయనేమో 100 కోట్లు ఇచ్చి పాడదగినారు దానికి. ఇలాంటి సినిమా కనీసం ఒక మూవీ చూసి ఒక 300 రూపాయలు టికెట్ అన్నా వద్దా? కనీసం చూడాలన్నా. తెలుగు వాడు ప్రయత్నం చేశాడు అనేది వదిలేసి వాడు ఎవడో అంటాడు విశ్వక్ సేన్ కి ఫ్లాప్ మూవీ అని. కనీసం సరే ఫ్లాప్ అని అంటావు కదా. నీకు దమ్ము ధైర్యం లవడా లస్సుంది ఉంటే ఏమే ఒక మూవీ తీసి చూడు తెలుస్తుంది, ఒక షార్ట్ ఫిల్మ్ తీసి చూడు తెలుస్తుంది. హౌ యువర్ మూవీ ఇంపాక్ట్ ఆన్ పీపుల్. నువ్వు ఎలా ఎంటర్టైన్ చేయగలవు. రివ్యూ ఇస్ నాట్ గుడ్. జస్ట్ మీరు ఏంది మూవీ ఈజ్ ఎక్స్పీరియన్స్ అంతేగాని ఆయనకు బాగాలేదు కనీసం ఆయన ముఖం చూసి 100 కోట్లు పెట్టే వాళ్ళన్నా ఉన్నారు, 10 కోట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఈయన రివ్యూ ముఖం చూసి ఎవడిస్తాడు? 1 రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు లేడు ఒక్కలోది. సో మూవీ సో నేను చెప్తేది ఏంటంటే అండి, మీకు ఒకవేళ హాలీవుడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ గో వాచ్ ద మూవీ గామి. సో బట్ ఐ డిడ్ నాట్ విజిట్ బీచ్ మియామి. దట్స్ ఇట్. రైట్. రెడీ భయ్యా. గామి సినిమా పెద్ద సునామీ భయ్య, అట్టర్ ఫ్లాప్ మూవీ. నిజంగా ఏం బాగాలేదు భయ్య, నాకైతే ఏం నచ్చలేదు. 120 రూపాయలు బొక్క భయ్య నన్ను అడిగితే. ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక డైరెక్షన్ లేదు, ఒక బీజిఎం లేదు. తిప్పి ఒకటే మంచుకొండ. ఏ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మాకు అర్థం కాకూడదు. ఏదో మంచి ఎంటర్టైన్మెంట్ చూద్దాం అనుకుంటున్నాం. ఒక ఫ్రెండ్ గారిని అడిగితే ఏదో 100 రూపాయలు కూడా సంపాదించుకోలేమని అడుగుతారు. ఏదో ఒక అమ్మాయి ఫ్రెండ్ అడిగితే చేతకాలంలో చూస్తారు. ఎంతో కష్టపడి డబ్బులు తెచ్చుకొని సినిమా టికెట్ కొనుక్కొని సినిమా చూస్తారు. ఏడు భయ్య, న్యాయం జరగలేదు భయ్య. ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్ అయిపోయిందంటే ఎవడో పెద్ద హీరోలు పెద్ద తోపు అయిపోయేసరికి ఏవో సినిమాలు తీసేస్తాను. నాకు అర్థం కాకడుగుతాను. ఒకటే చెప్తాను, అసలు ఆ చాందిని చౌదరి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు భయ్య. ఆమె హీరోయిన్ సినిమాలోని. షీఈ్ అన్ఫిట్ ఫర్ దిస్ మూవీ పర్టికులర్లీ. ఏదో వాష్రూమ్ వచ్చేస్తున్నట్టు వాటర్ తాగలేదంట, వాష్రూమ్ వచ్చేస్తుందంటే వాటర్ తాగట్లేదంట. అసలు అక్కడ ఏముందో కూడా అర్థం కాలేదు. నాకు అర్థం కాకడుగుతాను. ఫస్ట్లో ఎప్పుడో కనబడితే మళ్ళీ మధ్యలో ఎక్కడో పడిపోతే మళ్ళీ లాస్ట్లో క్లైమాక్స్లో చుమ్మా ముద్దెట్టుకుంటుంది అనమాట. సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యా. ఒక్క బీజియం విశ్వక్ సేన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో విశ్వక్ సేన్ కొత్త గెటప్లో చూడడం దానికి మాత్రమే ఇష్టపడతారు భయ్యా. నేను నన్నదర్ దాన్ సినిమా అంతా వేస్ట్ వృద్ధా. నిజంగా విశ్వక్ సేన్ గారి కెరీర్లో 1 ఆఫ్ ది డిజాస్టర్ మూవీ భయ్య నన్ను అడిగితే. మూవీ ఫ్రాంక్గా చెప్పాలంటే కాన్సెప్ట్ లేని సినిమాకి కాన్సెప్ట్ అడిగి నన్ను ఇబ్బంది పెట్టగాను భయ్య. అర్థం 6 ఇయర్స్ అంటారు భయ్య. నాకు అర్థం కాకడుతాను. 6 ఇయర్స్ నుంచి కష్టపడితే ఎంత ఎలా అవుతుంది నాకు అర్థం కాకడుతాను. అది ఎప్పుడుదో సినిమా తీసుకొచ్చారు. అర్థమైందా? సినిమా ఫ్లాప్ భయ్య. మీరు నిజంగా 150 రూపాయలు ఉంటే అర్థమైంది కదా. 150 రూపాయలు ఉంటే ఇంకొక 1000 రూపాయలు పెట్టుకొని 1100 రూపాయలతో గర్ల్ ఫ్రెండ్తో ఓయగలను భయ్య, సుఖం దొరుకుతుంది. అంతేగాని ఈ సినిమాలు మీరు వేస్ట్ చేసుకోవద్దు. సినిమా మళ్ళీ చెప్తాను, ఫ్లాప్ మూవీ భయ్య. నిజంగా అస్సలు బాగాలేదు. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇంకొకటి రివ్యూస్ మా పేరు చెప్పి మా ఫోటోలు చెప్పి మాకు తెలియకుండానే ఎలాగో మేము పాజిటివ్ రివ్యూ చెప్తాం కదా అన్నీ ఒకటే ఉంటాయి అనుకోకండి. మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము ఏ టీం దగ్గర మేము డబ్బులు తీసుకోలేదు, ఏమి టీం దగ్గర డబ్బులు తీసుకోలేదు. సినిమా చూసాం, బయటకు వచ్చి ఇదే రివ్యూ చెప్తున్నాం. మా పేర్లు చెప్పి ఎవరో కూడా డబ్బులు ఇవ్వద్దండి. నిజంగా మళ్ళీ చెప్తాను, దమ్ముంటే ఆపు. గామి సినిమా ఫ్లాప్ అంతే. థ్యాంక్ యూ.